యేసయ్య శిలువ మరణానికి కూడా సింహంలాగా ఎందుకు వెళ్ళాడో తెలుసా? ఆ శిలువ మరణం తర్వాత పునరుద్ధానం ఉందన్న సంగతి ఆయనకు తెలుసు గనక. నీ జీవితంలో కూడా మారా తర్వాత మాధుర్యం దేవుడు దాచిపెట్టాడు అన్న సంగతి నీకు తెలిస్తే మారాను కూడా సంతోషంగా అంగీకరిస్తావు. శిలువ తర్వాత సింహాసనం ఉంది అన్న సంగతి నీకు తెలిస్తే శిలువకు నువ్వు భయపడవు. ఎందుకో తెలుసా? ఈ శిలువ తర్వాత నాకు సింహాసనాన్ని దేవుడు దాచిపెట్టాడు, ఈ శ్రమ తర్వాత మహిమ దేవుడు దాచిపెట్టాడు. ఒక్కసారి నా వైపు చూడండి. శ్రమ తర్వాత నీ కొరకు దేవుడు ఏం దాచిపెట్టాడో అది నీకు తెలిస్తే, లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలారా, ఈ మర్మయుక్తమైన సంగతి చూడండి. శ్రమ తర్వాత దేవుడు నీ కొరకు ఏ మహిమ దాచిపెట్టాడో అది నీకు తెలిస్తే శ్రమను కూడా సంతోషంగా నువ్వు అంగీకరించగలుగుతావు. మారా తర్వాత ఏ మాధుర్యాన్ని దాచిపెట్టాడో అది నీకు తెలిస్తే మారాను కూడా సంతోషంగా నువ్వు అనుభవించగలుగుతావు, ఆస్వాదించగలుగుతావు. అవి ఇట్రా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఈ పిల్లోని పట్టుకొని అవి నేను పెట్టామని కొడతా, కొట్టిన తర్వాత నీకు ₹1,00,00,000 ఇస్తా అని ముందే కొడతానని చెప్పాను. కొట్టిన తర్వాత ప్రతిఫలం కూడా చెప్పాను. ఇప్పుడు దెబ్బ కొట్టించుకుంటాడా? కొట్టించుకోడా? కాదు. ఏమంటాడు తెలుసా? అన్న ఒక్కటి కాదన్నా 10 దెబ్బలు అంటావా? అనవా? మా వాడు అంటాడు 10 కాదట 100. మరి నీ బక్కపానం తట్టుకోలేదేమరా? అయినా పర్వాలేదన్నా. ఇప్పుడు ఓ దెబ్బ కొట్టి ₹1,00,00,000 ఇస్తానంటే ఏమంటాడు తెలుసా? అన్న ఒక్కటి కొట్టి నన్ను అన్యాయం చేయొద్దన్నా, కొట్టేది ఒక 10 దెబ్బలు కొట్టన్నా. ఒరే 10 దెబ్బలు కొడితే ఎట్టా? ఈ దెబ్బల తర్వాత 10 కోట్లు వస్తాయి కదన్నా. ఈ దెబ్బల తర్వాత నా ప్రభు బిడ్డలారా, నీ శ్రమ వెనుక దేవుడు దాచి ఉంచిన మహిమ నీకు తెలిస్తే శ్రమకెప్పుడు భయపడో. సింహాల బోనుకు కూడా సంతోషంగా నువ్వు వెళ్ళగలుగుతావు. శ్రమగా తోచదు. ఆ శ్రమ తర్వాత దేవుడు నీ కొరకు దాచిపెట్టిన, ఇప్పుడు అడుగుతా, 1 కొట్టమంటావా 10 కొట్టమంటావా? 10 ఏం చేసుకుంటావురా? 10 కోట్లు పో. మరణం తర్వాత పునరుద్ధానం ఉందని ప్రభువుకు తెలుసు. అందుకనే మరణాన్ని కూడా సంతోషంగా అంగీకరించగలిగాడు. ప్రైజ్ ది లార్డ్.